మొత్తానికి అందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూశారు. పీఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించి డబ్బులు అయితే మొత్తానికి విడుదలైనవి. అయితే ఇది 20వ విడతట. 20వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు. యూపీ వారణాసిలో జరిగిన బహిరంగ సభలో 20,000 కోట్లకు పైగా నిధులైతే రిలీజ్ చేశారు. దీంతో దేశవ్యాప్తంగా రైతుల ఖాతాలో 2,000 రూపాయల చొప్పున జమ కాబోతున్నాయి. మొత్తం 9.7 కోట్ల మంది రైతులైతే లబ్ధి పొందబోతున్నారు ఈ పథకం ద్వారా. వాస్తవానికి మిగిలిన రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లో రైతులు ఎక్కువగా ఎదురు చూశారు ఈ డబ్బుల కోసం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దాదాపుగా 14 నెలలు అవుతుంది. ఎప్పుడు వేస్తానన్న డబ్బులు వాళ్ళు పీఎం కిసాన్ డబ్బులు విడుదలైన తర్వాత దాంతోపాటు వేస్తామని చెప్పారు. దాంతో అందరూ కూడా ఎప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు డబ్బులు పడతాయో, పీఎం కిసాన్ యోజన ఎప్పుడైతే పడుతుందో దాంతోపాటు మా రాష్ట్రానికి సంబంధించిన డబ్బులు కూడా పడతాయని చెప్పి అందరూ ఎదురు చూశారు. చివరికి ఎట్టకేలకు అది జూన్ అనుకున్నారు, మార్చి అనుకున్నారు, తర్వాత జూలై అనుకున్నారు, చివరికి ఆగస్టులో అది కూడా 2వ తేదీ మొత్తానికి అయితే డబ్బులు అయితే పడ్డాయి. అలాగే దానికి యాడ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న డబ్బులు కూడా మొత్తం అందరి ఖాతాల్లో పడుతున్నాయి. కాకపోతే కొంతమంది ఇంకా పడలేదని రకరకాల టెక్నికల్ రీజన్స్ కానీ, అలాగే కౌలు రైతులకు కూడా వేసేస్తామని ముందు అచ్చెన్నాయుడు గారు ప్రకటించారు. అది కూడా కొంతమందికి పడలేదట. అలాంటి వాళ్ళందరూ అయితే మాత్రం కాస్తంత ప్రభుత్వం మీద వ్యతిరేకత అయితే వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ఫస్ట్ టైం ఇప్పుడు అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో ఈ డబ్బులు మన తల్లికి వందనం వేయడం, ఇప్పుడు రెండోది ఈ అన్నదాత సుఖీభావ పేరుతో ఈ డబ్బులు వేయడం. చిన్న చిన్న లోపాలు అయితే ఉంటాయి, అవి కొన్ని రోజుల్లో సెట్ చేస్తామని కూడా ప్రభుత్వం చెప్తోంది.